2047 వరకు ఇండియా వికసిత భారత లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు స్టేట్ చీఫ్ రామచంద్రరావు. స్వదేశీ ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ను నిర్మించాయన్నారు. స్వదేశీ ఆయుధాన్ని వాడటంతోనే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందన్నారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆత్మనిర్భర భారత్ వర్క్షాప్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఒక ఏవైతే ఆయుధాలు మనం వాడినామో అది తేజస్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, భారతదేశంలో తయారైతే ఇది ఎవ్వరు కూడా ప్రపంచంలో ఊహించలేకుండా అటువంటి పరిస్థితిలో ఆ ఆయుధాలు ఆ విమానాలు పనిచేసినాయి. దాన్ని చూసి మన ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. భారతదేశంలోనే వీళ్ళు ఇంత ఒక ప్రొడక్షన్ చేస్తున్నారా, స్వయంగా చేస్తున్నారా అని చెప్పి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి కారణమే మన ఒక ఆత్మనిర్భర భారత్ ఒక ఉదాహరణ. మన దేశంలో తయారు చేసేటువంటి ఆయుధాలని మనం వాడిన దాంట్లో అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అంతేకాదు మిత్రులారా, ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు అందుకే ఇండస్ట్రీస్లో ఈరోజు ప్రొడక్షన్స్లో భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో స్వదేశీ వస్తువు వాడితేనే రేపు దేశానికి మనం ఒక రకమైనటువంటి ఒక బలమైన దేశంగా మార్చేటటువంటి విషయంలో మనం వెళ్తాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ వర్క్షాప్ కూడా ఈ యొక్క అభియాన్ 2047లో ఇండియా షుడ్ బి నెంబర్ 1 కంట్రీ ఇన్ ది వరల్డ్. వికసిత భారత్ కింద ఇండియా ఈజ్ నో మోర్ ఎ బెగింగ్ నేషన్, ఇండియా ఈజ్ నో మోర్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇండియా ఈజ్ నో మోర్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అనే దిశలో మనం పోవాలి. ఆ దిశలో మనం ఉన్నాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నాం, సాగుతున్నాం. అవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఇక్కడ ఈ యొక్క వర్క్షాప్లో మనం చెప్తాము. మీరు దాన్ని జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో చాలా సీరియస్గా తీసుకొని పనిచేసి మన దేశంలో స్వదేశీ యొక్క అభియాన్ని, స్వదేశీ మూమెంట్ని పెంచుతారని చెప్పేసి కోరుతూ